ఆర్టీసీ ఆనాడే అమ్ముడుపోయి ఉండేది. చంద్రబాబు నాయుడు గారు మళ్లీ 2004లో గెలిచుంటే కనుక ఆర్టీసీని అప్పుడే అమ్మకానికి పెట్టిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు పోయారు, ఓడిపోయారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, గెలిచారు. 2004లో ఆర్టీసీకి జీవం పోశారు. మళ్లీ 2014 నుంచి 19 దాకా చంద్రబాబు గారు వచ్చారు. ఇక మొదలుపెట్టాడు ఆర్టీసీని వాడకం. జేము చంద్రన్న అని చెప్పని బస్సులు ఫ్రీగా బస్సులు పెట్టడం, ఆర్టీసీకి అప్పు పెడతాం. ఆర్టీసీకి అప్పు పెట్టడం, జేము చంద్రన్న అని చెప్పని బస్సులు పంపించడం, ఆర్టీసీకి అప్పు. అంటే ఆర్టీసీ ఏదో తెలుగుదేశం పార్టీ సొత్తులాగా లేదా నారా కర్జోన్ నాయుడు గారు సంపాదించి ఆర్టీసీని ఇచ్చేళ్ళినట్టుగా చంద్రబాబు నాయుడు గారికి అప్పనంగా వాడేస్తాడు ఆర్టీసీని ఎప్పుడు కావాలంటే అప్పుడు. నయా పైసా ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి జమ చేయడు. 2018లో ఆర్టీసీలో ఉన్నటువంటి 55,000 మంది ఆర్టీసీ కార్మికులందరూ కలిసి పెద్ద మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు మోయలేనంత దండ తయారు చేసి మెళ్ళ వేసి, అయ్యా ఆర్టీసీ ఉద్యోగస్తుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమంటే ఎవరా మాటలో ఇట్లాంటి ఇదే మాట ఇదే భాష, ఎవరో ఇట్లాంటి జరగని పనులు అడగబాకండి, భూమి తల్ల కిందలైనా అది జరగదని చెప్పాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. 2020లో ఆర్టీసీ కార్మికులను 53,000 చిల్లరంటే సుమారుగా 54,000 మంది ఆర్టీసీ కార్మికుల్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మెర్జీ చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కి చంద్రబాబు నాయుడు గారు దిగే నాటికి 2019లో ఆర్టీసీకి ఉన్నటువంటి అప్పులు 6,300 కోట్ల ఆపరేషనల్ డెట్స్. అంటే నిర్వహణ అప్పులు 6,300 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆర్టీసీకి ఉన్నటువంటి. అంటే చంద్రబాబు నాయుడు గారు వారసత్వంగా జగన్ గారికి ఇచ్చేళ్ళినటువంటి ఆర్టీసీ మీద అప్పు 6,300 కోట్ల ఆపరేషనల్ డెట్ అయితే మరొక 3,350 కోట్ల రూపాయల ఎక్యుములేటెడ్ డెట్. ఎక్యుములేటెడ్ డెట్ అంటే ఉద్యోగస్తులు రిటైర్ అవుతారు, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఎవరు, ఉద్యోగస్తులు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో డబ్బులు దాచుకుంటారు ఆర్టీసీలో ఉన్నటువంటి సిసిఎస్లో. ఆ డబ్బుల్ని జీతం నుంచి ప్రతి నెల ఆ దాంట్లోకి ఆ తీసుకున్న అప్పుకి ఇన్స్టాల్మెంట్ కట్ చేస్తారు. ఇన్స్టాల్మెంట్ జమ చేయరు. అంటే సిసిఎస్కి ఎట్లా ఆర్టీసీ అట్లా అప్పు పడుతుందంటే, ఆర్టీసీ ఉద్యోగస్తులు అప్పు తీసుకుంటే సిసిఎస్లో వారి జీతంలోంచి కట్ చేసి దాన్ని సిసిఎస్కి రెమిట్ చేయాలి. సిసిఎస్కి రెమిట్ చేయకుండా ఆర్టీసీ ఎగ్గొట్టి వాళ్ళ దగ్గర ఉంచేసుకుని జీతంలో కట్ చేస్తారు. అంటే ఎందుకని? జీతాలే జగన్ గారు ఎక్కేప్పటికీ ఆర్టీసీ ఉద్యోగస్తుల జీతాలే ఎప్పుడు లోన్ వస్తే ఆ తారీఖున లోన్ తీసుకుని జీతం ఇచ్చే పరిస్థితి. ఆర్టీసీ మంత్రిగా నా కళ్ళతో నేను చూశాను. బ్యాంక్ వాడు ఎప్పుడు లోన్ ఇస్తే అప్పుడు తీసుకొచ్చి ఆ తారీఖున 1వ తారీఖు లోన్ ఇస్తే 1వ తారీఖు, 5వ తారీఖు లోన్ ఇస్తే 5వ తారీఖు, 10వ తారీఖు లోన్ ఇస్తే 10వ తారీఖు తీసుకొచ్చి జీతం ఇచ్చే పరిస్థితి. బ్యాంక్ లోన్ వస్తేనే పరిస్థితి లేదు. ఆ స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా చేయటం వల్ల పక్కనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్నాడు, ఆర్టీసీ ఉద్యోగస్తులు సర్మి చేస్తున్నారు కదా, వాళ్ళని కూడా ఆంధ్రలాగా వాళ్ళని కూడా జాతీయం చేయమని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమంటే, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ అయ్యేది నా మొన్న వద్దన్నాడు. చూస్తాను, అది కూడా చూస్తాను, ఎవడ ఆర్టీసీలో ప్రభుత్వం విలీనం అవుతారో చూస్తానన్నాడు. చంద్రశేఖర్ గారు 2019 అక్టోబర్లో మాట మాట్లాడాడు. 2020 జనవరిలో ప్రభుత్వ ఉద్యోగులుగా జగన్మోహన్ రెడ్డి గారు మెర్జీ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఆర్టీసీకి నెలకి 300 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 3,600 కోట్ల రూపాయల ఆర్టీసీ ఉద్యోగస్తులు సుమారుగా 53,000 నుంచి 54,000 ఉద్యోగస్తుల యొక్క జీతభత్యాలు మొత్తం కూడా ప్రభుత్వం తన భుజాల మీదకి ఆ భారాన్ని ఎత్తుకుంది. ఆ భారాన్ని ఎత్తుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయి చంద్రబాబు నాయుడు ఎక్కేప్పటికీ ఆర్టీసీ యొక్క అప్పుల భారం 2,000 నుంచి 2,500 కోట్ల మధ్యకి దిగిపోయిన పరిస్థితి.
బ్యాంకుల అప్పులు తీర్చేసి, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి ఉన్న అప్పులు తీర్చేసి, ఉద్యోగస్తులకు ఉన్నటువంటి బకాయిలు తీర్చేసి, బ్యాంకుల్లో చాలా మటుకు హడ్కో గాని లేదా ఎస్బిటి గాని మిగతా బ్యాంకులకు గాని అప్పుల్ని కొద్దిగా తీర్చుకుంటూ, అంటే సుమారుగా 9,000 చిల్లర కోట్ల నుంచి సుమారుగా 2,000 చిల్లర 2,000 3,000